ఫస్ట్ స్వప్న టీం నుంచి రాబోతున్న పార్టిసిపెంట్ ఎవరో తెలుసుకుందాం. స్వప్న, నా టీం నుంచి వరప్రసాద్ పాడబోతున్నాడు, కానీ టాపిక్ అస్సలు నాకు నచ్చలేదు. భార్యలు సాధిస్తారంటారు, సాధించడం భార్యల జన్మ హక్కు. ఓకే, అలాంటిది ఇక్కడ భర్త సాధిస్తున్నాడు భార్యని దారుణంగా. వరప్రసాద్ పాడి వినిపించమ్మా. లెట్స్ వెల్కమ్ వరప్రసాద్. పాచి పళ్ళు పెట్టుకొని నవ్వామాకు, పిచ్చి పట్టినట్టు అట్ట ఎగరామాకు, అరిగిపోయిన రికార్డుల అరవామాకు. తిక్కరేగిపోతాందే తిక్కరేగిపోతాందే. అస్తమాను అద్ద వంక చూడామాకు, అందగత్తెలాగా పోజు కొట్టామాకు, అస్థి పంజరం లుక్కు ఇవ్వామాకు. తిక్కరేగిపోతాందే తిక్కరేగిపోతాందే. ఇనప రేకు తపలాగా కిర్రు కిర్రు మనకే, ఇస్తరాకు బాగా నువ్వు ఎగిరి పడకే. తిక్కరేగిపోతాందే 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 తిక్కరేగిపోతాందే. చింపురు జుట్టుతో జాగింగ్ చెయ్యకే, ఉంగురు గొంతుతో నువ్వసలే పాడకే. నయనత్తారలా కట్టింగలివ్వకే, నైటే అయితే గురకే పెట్టకే. లేజీగా ఉంటావుగా అరే క్రేజీ ఫ్రాగే నువ్వా, 4G ఫోనే అడిగి క్యాబేజీ నా చెవిలో పెట్టొద్దు. తిక్కరేగిపోతాందే 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 తిక్కరేగిపోతాందే. ఈవిల్ డెడ్ లో గోష్ఠికి చెల్లిలా అట్ట నువ్వు నడిస్తే హార్ట్ అటాక్ వచ్చలే. చైనా సెల్లులో సొల్లే చెప్పకు, చెవులకు చిల్లులు పడినే సంపకు. పీపీ తెప్పించకే అరే నాకు ఒళ్ళు మండిపోతాందే. బాబోయ్ నువ్వు దిష్టే పెడితే గోల్కొండే డామన పిలేనే. తిక్కరేగిపోతాందే 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 తిక్కరేగిపోతాందే. ఎందుకు నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటి చెప్పు. అంటే అద్దం ముందు అలాగా ఇప్పుడు అక్కడ అందరూ మార్కులు వేయాలి, ఇక్కడ అందరూ కోరస్ పాడాలి. సో నేను ఒక దాన్ని నీకు దొరికాను అంతేగా, నాకు అర్థమైంది నీ సంగతి. ఓకే, ఎనీవే నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అడగడం నా బాధ్యత కాబట్టి నేను అడిగేస్తాను ప్రస్తుతానికి. ఓకే, సో హేమచంద్ర ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వరప్రసాద్, హలో సార్. సూపర్ ఎనర్జీ, వాయిస్, స్కేల్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సాంగ్ లిరికల్ గా బాగుండింది. థ్యాంక్ యూ సార్. నైస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్వప్న, వరప్రసాద్ అదరు కొట్టేసావు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కానీ నువ్వు ఆడవాళ్ళని అలా అనడం నాకు నచ్చలేదు. ఎందుకంటే నీ మగవాళ్ళందరూ సర్వమంగళ మేళాలు చాలా బాగా పాడావు. ఎంత అసలు ఎంత న్యాచురల్ గా ఫ్లో అయ్యా అంటే నీకు మనసులోంచి బయటకు వచ్చినట్టు అనిపించింది. ఎవరైనా చూస్తే ఇలా అనిపిస్తుందా? అంటే ఎదురుకుండా పాప అమ్మాయి కూర్చుంది కదా అని చెప్పాలి, అండా అన్యాయం కదా. ఎంత నీకు అలాంటి ఫీలింగ్ ఉంటే మాత్రం బయటకు చెప్పేస్తారా అని చెప్పు. స్వప్న మీరు నన్ను తిడుతున్నారా పొగుడుతున్నారా? తిడుతున్నాను, నేనేం చేయట్లేదు. మంజుష, ఫస్ట్ టైం టుడే యాంకరింగ్ నుంచి మెంటరింగ్ వచ్చానని చాలా సంతోషంగా ఉంది. నేను అక్కడ కూర్చున్నట్టు నా మీద ఎన్ని పాటలు వచ్చావు బాబోయ్. ఓకే, అందరూ నా మీద జాలి చూపిస్తున్నారు ప్రస్తుతానికి. అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? అసలు మచ్చలేని ప్రదర్శన ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొట్టించుకోండి తప్పట్లు, ఎంత ఎన్ని కొట్టించుకుంటారో కొట్టించుకోండి. అంటే మీరు ఇంకా నెగటివ్ గా ఏమన్నా చెప్పే ముందే చప్పట్లు కొట్టి ఫినిష్ చేసేస్తే పని అయిపోతుంది అని స్వప్న ఫీలింగ్. సరే, ఎన్ని కొట్టుకుంటారో కొట్టుకోమనండి. పెన్ను నా దగ్గర ఉంది, పేపర్ ఎక్కడ ఉంది, నేను చూసుకుంటాను మార్కుల్లో. ఓకే, కరెక్ట్ గా నీ శృతికి తగ్గట్టు ఎంచుకుని నీ గొంతు
పాడగలిగినంత సౌండ్ ని ఉపయోగించి ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడగలిగావు, బాగా న్యాయం చేకూర్చగలిగావు ఈ పాటకి. థ్యాంక్ యూ సార్. వరప్రసాద్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే విఆర్డి అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-847-377 కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ వరప్రసాద్, వెల్ డన్, ప్లీజ్, థ్యాంక్ యూ.